వదినా నువ్వు కూడా. నవ్య, దండలు కూడా వేసేశారు కదా, ఇంకా కార్యక్రమం అయిపోయినట్టే. మళ్ళీ ఎందుకు కూర్చోబెట్టారు? ఒక్క నిమిషం అన్నయ్య, లక్కీ గాడు ఒక గేమ్ చెప్పాడు, అది కూడా అయితేనే. లక్కీ, లక్కీ, అదేంటి ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? నేను చూసొస్తాను నవ్య. లక్కీ, లక్కీ, పైన ఎక్కడున్నావురా? లక్కీ, 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 ఎక్కడున్నావురా? లక్కీ, అమ్మా వనజ, బాగా ఆలస్యమైంది కదమ్మా, ఎక్కడో పడుకొని ఉంటాడు చూడు. అలాగే మావయ్య. మావయ్య, లక్కీ ఎక్కడ కనిపించట్లేదు. సరిగ్గా వెతికావా నువ్వు? ఇంతసేపు ఇక్కడే కదా ఉన్నాడు. అదే అర్థం కావట్లేదు మావయ్య. ఎవరు కంగారు పడద్దు, ఒకసారి ఇల్లంతా తీక్షణంగా చూడండి. ఇక్కడెక్కడో ఉండుంటాడు. గో సర్చ్. లక్కీ, 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 లక్కీ బాబు. అమ్మ వాణి, అమ్మగారు, నీకేమైనా కనిపించాడా? లేదమ్మా, నాకు కనిపించలేదు. నీకు కనిపించలేదమ్మా? లేదు బాబు. మీకేమైనా కనిపించాడా తేజ? లేదు మ్యామ్, బయట కూడా వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఏమయ్యాడో తెలియట్లేదు మేడం. అయ్యో, ఇంతవరకు ఇక్కడే ఉన్న పిల్లవాడు ఇంతలోపే ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? ఏ ప్రీతి, నా కొడుకెక్కడా? నన్ను అడుగుతావేంటి వనజొక్క? నాకెలా తెలుస్తుంది? నీకే తెలుసు. నువ్వే నువ్వే నా లక్కీనేదో చేసావు. ఏం చేసావు? నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. ప్రీతికి ఎలా తెలుస్తుందమ్మా? తను ఇక్కడే మనతో పాటే ఉంది కదా. నీకేం తెలీదు వాణి, నువ్వు మధ్యలో మాట్లాడుకో. మొత్తం మొత్తం ఈ ప్రీతినే చేసింది. నువ్వేదో చూసినట్టు అంత నమ్మకంగా ఆ అమ్మాయినే ఎలా అడుగుతున్నావు వనజ? ఈ ప్రీతి గురించి మీకు తెలియని నిజం నాకు మాత్రమే తెలుసు కాబట్టి. నీకేం తెలుసు వనజ? మీరు అనుకుంటున్నట్టు ఈ ప్రీతి మారలేదు. ఇదంతా నటన.
వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడం కోసం పని దానిలాగా యాక్ట్ చేసింది కానీ బ్యాక్గ్రౌండ్ లో మన పతనం కోసం ఎన్నో కుట్రలు చేస్తుంది. అయ్యో లేదు. ఈ రోజు ఫస్ట్ నైట్ డిస్టర్బ్ చేయడానికి నా లక్కీని మాయం చేసింది. నిజం కదా? చెప్పు చెప్పు, నా కొడుకు ఎక్కడా? అయ్యో నిజంగా నాకు తెలీదు వనజక్క. వనజమ్మ, ప్రీతి గురించి మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. తనలో మార్పు వచ్చింది. నిజంగా అలా ఆలోచించే మనిషి అయితే మన మధ్య ఉండేదే కాదు, ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్లిపోయేది. దయచేసి నువ్వు మధ్యలో రాకు. చెప్పు చెప్పు, నా కొడుకు ఎక్కడో చెప్పవే, నా లక్కీ ఎక్కడో చెప్పవే. అయ్యో నాకు తెలీదు వనజక్క. ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? చెప్తున్నాను కదా నిన్ను వనజ, నీకు సెన్స్ ఉందా? సారీ మేడం, అది ప్రీతిని అడుగుతుంటే వాణి మధ్యలో. అయినా చేయి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అది లక్కీ ప్రీతి వల్లే కనిపించట్లేదని. అని నీకెలా తెలుసు? అది అది కనుక తప్ప ఆ అవసరం ఎవరికి లేదు కదా మేడం. ఈ ఇంట్లో థర్డ్ పర్సన్ అంటే తనే కదా మేడం. ఈ కార్యక్రమం జరగకుండా ఉండాలని అదే నా కొడుకునేదో చేసింది. హోల్డ్ యువర్ టంగ్ వనజ. తను మారింది, చూస్తున్నావు కదా. అందరికీ నమ్మకం ఉంది. జరిగిందేంటో తెలుసుకోకుండా నీ నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. మేడం మేడం, సరే మేడం, మీరు చెప్పినట్టు వింటాను. నా కొడుకు ఏమైనట్టు మేడం? నా లక్కీ లేకుండా నేను బతకలేను మేడం. నా లక్కీ నాకు కావాలి మేడం, కావాలి. అన్నయ్య, వనజ, వనజ, ప్లీజ్ బాధపడకు. లక్కీకి ఏం కాదు, తను క్షేమంగా ఉంటాడు. లక్కీ నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను నాన్న. రాహుల్, ఒక పని చేద్దామా? బయటికెళ్ళి వాడు ఎక్కడైనా ఆడుకుంటున్నాడేమో చుట్టుపక్కల చూసొద్దామా? వాడు అప్పటికీ కనపడకపోతే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. సరే అలాగే. తేజ, నాన్న, వాడికేం కాదు నాన్న, వాడికేం కాదు. మీ ఫస్ట్ నైట్ ఇంత సింపుల్ గా బ్రేక్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. మమ్మీ, లక్కీ, ఏమండి? లక్కీ, లక్కీ లక్కీ ఎక్కడికి వెళ్ళావురా? లక్కీ లక్కీ, ఎక్కడికి వెళ్ళావురా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? బయట బాల్ కనిపిస్తే తీసుకోవడానికి వెళ్ళాను. అవుట్ హౌస్ లోపల ఇంకా చాలా బాల్స్ కనిపిస్తే తీసుకోవడానికి వెళ్ళాను. అప్పుడెవరో లాక్ చేశారు. వాచ్మెన్ తాత డోర్ తీస్తే వచ్చాను. ఏంట్లకి
లాక్ చేశారా? ఎవరు ఎవరు లాక్ చేశారు? తెలీదు గ్రాని, తెలీదు. హాయ్, ఇక్కడ చాలా బాల్స్ ఉన్నాయే. మొత్తానికి లక్కీ సేఫ్ గా ఇంటికి తిరిగొచ్చేశాడు. కావాలని డోర్ లాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? మ్యామ్, సీసీ కెమెరాలో చెక్ చేస్తే తెలుస్తుంది కదా మ్యామ్. అవుట్ సైడ్ కెమెరాస్ చాలా రోజుల నుంచి పనిచేయట్లేదు నవ్య. ఏదైతేనే వదిలేయండి మేడం. ఎవరైతే ఏంటి, నా లక్కీ, నా కొడుకు నాకు సేఫ్ గా వచ్చేసాడు. అది చాలు, అది చాలు మేడం. వనజ, ప్రీతికి ఏ సంబంధం లేకుండా అనవసరంగా తనని ఎన్నెన్ని మాటలన్నావు, ఎలా బ్లేమ్ చేశావు? ఈ చిన్నదానికేనా? ప్రీతి, నన్ను క్షమించు. కొడుకు కనిపించట్లేదన్న బాధలో ఏదేదో మాట్లాడేశాను. అక్కనుకుని క్షమించేయమ్మా. అయ్యో వనజక్క, నేనేమీ అనుకోలేదక్క. ఏదైతేనే మనకి లక్కీ దొరికాడు, అదే చాలు. ఏ నటన వనజక్క నీది. బాధపడుకు వనజక్క, బాధపడుకు. సరేలేమ్మా, మనలో మనకి క్షమాపణలు దేనికమ్మా? జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచిద్దాం. సరేనా? పదండి. ఇంకా అవలేదా? అదేం లేదన్నయ్యా, ముందు ఈ చిలకలు తిని ఆ తర్వాత వెళ్ళాలి. ఇది చిలకలా? అవును. రాహుల్,
అన్నయ్య ఇప్పుడు తినిపించు. మళ్ళీ తినిపించాలన్నయ్య. వీళ్ళ మధ్య కార్యం జరగకుండా చెయ్యాలి. అంటే నేను ఇది స్ప్రే చేస్తే మత్తులోకి వెళ్లి పడిపోతారు. ఎస్ ఎస్ ఎస్. వదినా, నువ్వేంటిలా వచ్చావు? ఏం లేదు, ఊరికే వచ్చాను.